మ్యాక్రోస్ రిమైన్ హెల్దీ. ఎట్లా చూద్దాం, నియర్ టర్మ్ కన్సర్న్స్ వస్తే ఇండియా మ్యాక్రో ఎన్విరాన్మెంట్ కంటిన్యూస్ టు ఎగ్జిబిట్ స్ట్రెంగ్త్. ఇంకా ఇంకా స్ట్రెంగ్త్ ఉందని అనిపిస్తోంది. డొమెస్టిక్ ఎకానమీ చూస్తున్నాం, ఫెంటాస్టిక్ ఉంది, గ్రోయింగ్ గ్లోబలీ కూడా. సో డెఫినెట్గా ఐఎంఎఫ్ కూడా ఏం చేసింది, 23-24కి జీడిపి ఫోర్కాస్ట్ 7.8 ఇచ్చింది. అంటే గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చింది ప్రొజెక్షన్. అంటే ఇంకా అర్థం చేసుకోవాలి. జిఎస్టీ కలెక్షన్ చూడండి, హిట్ రికార్డ్ హై 2.1 lakh crore ఏప్రిల్లో. వెదర్ ఫోర్కాస్టర్ స్కైమేట్ కూడా చెప్పింది కదా, ప్రిడిక్టెడ్ హెల్దీ రెయిన్స్ ఇన్ అప్కమింగ్ సీజన్ అని, మాన్సూన్ సీజన్ అని. అంటే డెఫినెట్గా అంటే అది ఎకానమీకి మంచిదే కదా, బూస్ట్ ఇచ్చినట్టే కదా. అంటే అబోవ్ నార్మల్ రెయిన్ ఫాల్ వస్తుంది, దానివల్ల రబీ అండ్ ఖరీఫ్ అవుట్పుట్ బాగుంటుందని, అగ్రికల్చర్ బూస్ట్ ఇచ్చినట్టే కదా. ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, రూరల్ స్ట్రెస్ తగ్గుతుంది కొంచెం రూరల్ ఏరియాస్లో. సో ఇది పాజిటివ్ పాయింట్స్. మ్యాక్రోస్ చూస్తే హెల్దీగానే ఉన్నట్టు లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్.